హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. సాఫ్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని వేసుకోవాలి. చిటికెడు తినే సోడా వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే మైసూర్ బోండా చాలా బాగా వస్తుంది. ఇది మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కాస్తని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని పోస్తూ మిక్స్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. ఇలా చేస్తూ కలిపితేనే మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు బ్యాటర్ అనేది ఇలా రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్గా మనకి మైసూర్ బోండా వస్తుంది. ఒక 1/2 అవర్ అడ్జస్ట్ కానివ్వాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మైసూర్ బోండాని ఇలా వేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మైసూర్ బోండా ఎలా చేయాలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టమాటా చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.